అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 10 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. అల్పపీడనం మాన్సూన్ ట్రఫ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తుగా వెల్లడించింది. అయితే ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి ఉన్నారు. సో మేడం, నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు? రేపు చూసుకున్నట్లయితే ఇది అల్పపీడనం ఏర్పడడం ఉత్తర కోస్తాంధ్ర మీద ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావం కూడా మనకి కొద్దిగా దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర ప్రదేశాల్లోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ప్రభావం ఆల్మోస్ట్ మనకి మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం. ఆ జిల్లాలకి మనం భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇవ్వడైతే జరిగింది. మిగతా జిల్లాల్లో మనం భారీ వర్షపాత సూచనలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందనమాట. అంటే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ముసురుతో కూడుకున్న వర్షము, అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది కాబట్టి అది ఎలా ఉండబోతుంది రాబోయే రోజులు? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే మనకి పగలంతా కొద్దిగా తెరిపినిచ్చిన సాయంత్రం కొద్దిగా ఉరుముల మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిధిలో కూడా మనకి ఈరోజు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం. రేపు కొద్దిగా మోస్తరు జల్లులు మాత్రం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లటి నుంచి కొద్దిగా తెరిపియచ్చు, ఎందుకంటే మనకి ఈ ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడుతుందో దాని మూమెంట్ని బట్టి మనకి ప్రదేశాలు అంటే భారీ వర్షపాత ప్రదేశాలు కూడా మారే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వర్షాలని దృష్టిలో పెట్టుకొని అధికారులకు ముందస్తు అలర్ట్స్ ఏమని జారీ చేశారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రజలు? ప్రస్తుతానికి దాదాపుగా ఏమైతే ముంపు గురి ఉన్న ప్రదేశాల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా వర్షపాతమైనా మనకి అధిక తినిస్తుంది కాబట్టి ఏమేమైతే దాదాపుగా వెరీ హెవీ రెయిన్ఫాల్ ఇచ్చామో దానికి ఆ ఏరియాల్లోని దాదాపుగా మనకి 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున దానికి తగినట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ లో లేయింగ్ ఏరియాస్లోని ఆల్రెడీ ఫ్లడ్ ఉంది, ఫ్లడ్ వచ్చి ఇంకా కొంచెం పొంగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తగినట్టుగానే అన్నమాట. ఒకసారి మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి మ్యామ్, ఎలా ఉండబోతుంది? దాదాపుగా మనకి పెద్దపల్లి నుంచి వెళ్తుంది కాబట్టి పెద్దపల్లి నుంచి కళింగపట్నం వరకు వస్తుంది కాబట్టి ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో మనకి కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, కరీంనగర్ నుంచి హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, సిరిసిల్ల ప్రదేశాల్లో మనకి భారీ వర్షపాత సూచన ఉంది. ఈ సూచనలు ఉన్నందున మనం కంప్లీట్గా కంటిన్యూస్గా ఎవ్రీ 3 అవర్స్కి ఇంపాక్ట్ బేస్డ్ అనేది ఫోర్కాస్ట్ కూడా కంటిన్యూస్గా సెండ్ చేస్తున్నాం అనమాట. ఖమ్మంలో వచ్చిన వరద బీభత్సం ఏదైతే ఉందో అసలు మర్చిపోలేని విధంగా ఉంది కాబట్టి ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రస్తుతానికైతే ఈ అల్పపీడన ప్రభావం వల్ల అయితే అంత రాకపోవచ్చు, బట్ భారీ నుంచి అతి భారీ వర్షపాతం అయితే నమోదే అవకాశం ఉంది. 2 రోజులు తర్వాత తగ్గే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ప్రస్తుతానికైతే ఎంత లేదండి, ప్రస్తుతానికి అల్పపీడనం ఏర్పడుతుంది. సో మనం చూసుకోవచ్చు, ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న వర్షాలు ఏవైతే ఉందో తీవ్రత అనేది సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కొనసాగుతుంది. అలాగే వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణలోని పలు జిల్లాలు, ఆయా జిల్లాల అధికారులు కావచ్చు, కలెక్టర్లకి ఆదేశాలు కూడా ఇచ్చామని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో తేజస్విని, హైదరాబాద్ వెదర్ ఆఫీస్ నుంచి.